సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ విత్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్? Engineering services examination syllabus is very vast, that I accept, but it is not fatal. What strategy you have followed for attempting all the questions in your prelims exam? చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ ద నైట్ బిఫోర్ ద ఎగ్జామ్ ఆర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్లు తిప్పుతూ ఉంటారనమాట. ఈజియర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా మనం ఇమీడియట్ గా సాల్వ్ చేసుకోవాలి. దట్ విల్ ఆల్సో ఇన్ టర్న్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు మీ యొక్క ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేకపోతే మీ యొక్క ఎగ్జామ్ లో డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ లిటిల్ బిట్ స్ట్రెస్? అరౌండ్ 6 to 7 hours నేను చదివేవాడిని. బికాస్ నేను చాలా వీడియోస్ లో చూసాను లైక్ దే సే 10 hours 12 hours నేను చదివాను అట్లాగా. మీరు మెయిన్స్ ఎగ్జామ్ కి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది కాబట్టి లైక్ హౌ డిడ్ యూ ప్రిపేర్? నా నాలెడ్జ్, నా స్కిల్స్ ఎవ్రీథింగ్ నాకు ఉన్నాయి. ఐ ఓన్లీ హ్యాడ్ టు చేంజ్ మై ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కోసం లైక్ హౌ డిడ్ యూ అప్రోచ్ ద క్వశ్చన్స్? ఐ యూస్ టు స్పెండ్ 5-10 minutes at least to choose my set of 5 questions. So sir, like can you briefly share your interview experience? ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యూజువల్ గా మన ప్రాజెక్ట్స్ కానీ ఆర్ ఎల్స్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నా మన ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఏకంగా 2 lakh స్టూడెంట్స్ 2,50,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యే ఎగ్జామ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయితే సెక్యూర్ చేసుకున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆ ర్యాంక్ రాగానే? యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్. సో ఇన్ కేస్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఇంజనీరింగ్ సర్వీసెస్లో జాబ్ చేయాలి అంటే ఈ ఎగ్జామ్కి అయితే మీరైతే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్కి ఉన్న ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి అంటే అరౌండ్ ఎవ్రీ ఇయర్ 2 lakh నుండి 2,50,000 స్టూడెంట్స్ అయితే అపియర్ అవుతారు. సో ఈ యొక్క ఎగ్జామ్కి జాబ్ పోస్టింగ్ ఆస్పిరెంట్స్ అపియరింగ్ రేషియో చూసుకున్నట్లయితే ఒక జాబ్ పోస్ట్కి అరౌండ్ 300 స్టూడెంట్స్ అయితే అపియర్ అవుతారనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి వాళ్ళు చేసే హార్డ్ వర్క్కి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సో ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్ ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయటమే కాకుండా ఏకంగా ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయితే సెక్యూర్ చేసుకున్నారు. సో ద గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈస్ సాయి చరణ్ సార్, where he secured All India Rank 1 in UPSC Engineering Services Exam 2023. సో ఈ పాడ్కాస్ట్లో సార్ యొక్క ఎంటైర్ జర్నీని అయితే తెలుసుకుందాం. లైక్ సార్ ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, వన్స్ క్లియర్ చేసిన తర్వాత ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి సార్ యొక్క ఎంటైర్ జర్నీని అయితే ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోబోతున్నా. సో ఇన్ కేస్ మీరు యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆస్పిరెంట్ అయినట్లయితే మేక్ షూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నమస్తే సాయి చరణ్ సార్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ జోష్వా గారు. ఎలా ఉన్నారు మీరు? యా నేను బాగానే ఉన్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఆల్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో లైక్ యు ఆర్ ప్రిటీ బిజీ. సో మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ఇష్యూస్ జోష్వా గారు. యాక్చువల్లీ I also wanted to interact with all the Telugu audience as well. So it is a very good initiative by you. So I really liked your videos also. So ఇవాళ మీ ముందు ఉండడం నాకు కూడా మంచిగా ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ పాడ్కాస్ట్ని మీ యొక్క బ్యాక్గ్రౌండ్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో కెన్ యూ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్? షూర్. సో ఆల్రెడీ మీరు చెప్పినట్టు నా పేరు సాయి చరణ్. సో నేను మా ఊరు విజయవాడ అండ్ మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ఎ ప్రొఫెసర్ ఎట్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగిరిపల్లి అండ్ మై మదర్ ఈజ్ ఏ హౌస్ మేకర్. అలాగే నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. సో హీఈస్ వర్కింగ్ ఎట్ కోల్ ఇండియా లిమిటెడ్ నాగ్పూర్ కరెంట్లీ. అండ్ నా విషయానికి వచ్చేసరికి ఫ్రమ్ మై 1st standard to 7th standard నేను విజయవాడలో చదివాను ఎట్ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్. పోస్ట్ దాట్ భాష్యం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అయ్యాను ఫ్రమ్ మై 8th standard to 10th standard. మై 10th ఐ కంప్లీటెడ్ ఇన్ 2015. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ కూడా నేను భాష్యంలోనే కంటిన్యూ అయ్యాను. సో 2017 వరకు. ఆఫ్టర్ దట్ నేను జేఈ అడ్వాన్స్ ర్యాంక్ త్రూ మై జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ఐ జాయిన్డ్ ఐఐటి ఖరగ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో ఆ తర్వాత 2021 సో ఆఫ్టర్ 4 years ఆఫ్ మై బీటెక్ నేను స్టెర్లైట్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను. ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే 2020 అండ్ 2021 కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ 1.5 year ఐ లాస్ట్ మై క్యాంపస్ లైఫ్. ఆఫ్టర్ దట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా నేను హార్డ్లీ 2 months to 2.5 months వర్క్ చేశాను. దట్ వాజ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్. తర్వాత అక్టోబర్ 2021లో ఐ జాయిన్డ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు విచ్ ఈస్ ఏ PSU.
త్రూ ఎన్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ యాజ్ వెల్. ఆ తర్వాత అట్ ద సేమ్ టైమ్ సిమిలర్లీ నేను ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి గేట్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ వచ్చాను. గేట్ 2021 యాజ్ వెల్ యాజ్ 2022 కూడా అటెంప్ట్ ఇచ్చాను. సైమల్టేనియస్లీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా ఐ వాస్ ట్రైంగ్ రైట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇట్ సెల్ఫ్. సో 2021, 2022 అండ్ 2023 3 అటెంప్ట్స్ అయితే ఇచ్చాను ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా. సో ఫైనలీ 2021లో I could reach until the interview stage of engineering services but could not make it into the final list. Later on in the engineering services 2022 I secured all India rank 19 in the electronics and telecommunication branch, and then I joined Central Electricity Authority, a Group A CPES cadre. అది నేను సెప్టెంబర్ 2023లో జాయిన్ అయ్యాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేను అందులో వర్క్ చేస్తూనే ఐ గాట్ మై ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 రిజల్ట్. అందులో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సెక్యూర్ చేసుకున్నాను. తర్వాత సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ టెలికామ్ ఇన్ ద ITS cadre, Indian Telecommunication Services cadre, under the Department of Telecommunications, which I joined in October 2024. So it's only been 5-6 months until I joined. Right now I am in the training under the ITS cadre. సార్ ఇప్పుడే మనం ప్రీవియస్ క్వశ్చన్లో మనం మాట్లాడుకున్నాం లైక్ ఈ యొక్క ఎగ్జామ్కి లైక్ మీరు చెప్పినట్టు మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మన యొక్క ఇంజనీరింగ్లో చేసిన సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ వీటితో పాటుగా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ కూడా ఉంటాయి. సో మీరు ఇందాక క్వశ్చన్లో చెప్పారు మనం కరెక్ట్ స్ట్రాటజీ వేసుకున్నట్లయితే వీ కెన్ క్లియర్ అని. సో మీరు ESE ప్రిలిమ్స్ ఎగ్జామ్కి లైక్ వాట్ స్ట్రాటజీ యూ హ్యావ్ ఫాలోడ్? ఓకే, సో టు గివ్ ఏ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ సర్వీసెస్ హ్యాస్ 3 stages. So first stage is the prelims, then comes the mains, then the personality test or interview. So the first stage prelims contains 2 papers again. The first paper వచ్చేసి general studies ఉంటుంది. Second paper is your electronics and telecommunication or whatever background yours. General studies లో again 10 more subjects ఉంటాయి. For example current issues or else environment or else project management, standards and quality practice, like that అలా 10 number of subjects ఉంటాయి. అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ యువర్ టెక్నికల్ పేపర్ వచ్చేసరికి యూ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. I think for engineering electronics and telecommunication we have 12 different vast subjects. Okay, so but then the prelims is objective in nature, adi manam mind lo unchukovali. But then there shouldn't be any different preparation for prelims or mains as such. Mains వచ్చేసరికి descriptive or subjective type of questions ఉంటాయి which we need to answer. But then prelims వచ్చేసరికి objective type ఉంటుంది. So preparation would remain common. So universal preparation అనేది చేయాలి for technical subjects at least. But then you should మనం ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి. లైక్ నేనైతే ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 25 years సే ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ నేను ఎవ్రీ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేశాను. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిసోర్స్, బీట్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. ఫర్ ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఐ హ్యావ్ సీన్ 2 or 3 questions being repeated, the same question being repeated in different years. సో అలాగా మనకి ఫెచ్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి, ఆర్ ఎల్స్ ద సేమ్ మోడల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం లూజ్ చేసుకోకూడదు అని నా ఫీలింగ్. అండ్ దెన్ ద సెకండ్ రిసోర్స్ వచ్చేసరికి అఫ్ కోర్స్ యువర్ క్లాస్ నోట్స్, విచ్ ఎవర్ క్లాస్ నోట్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద సేమ్ టెక్నికల్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయితే సే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అయితే అనలాగ్ ఎలక్ట్రానిక్స్, మీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది, ఎగ్జాస్టివ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. అండ్ దెన్ ఆ తర్వాత రివిజన్ ఈజ్ అఫ్ కోర్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ థర్డ్ వచ్చేసరికి టెస్ట్ సిరీస్ నేను ఆప్ట్ చేసుకునేవాడిని ఫ్రమ్ డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. నేను ఇన్ఫ్యాక్ట్ కోచింగ్ అంటే మోస్ట్లీ టెస్ట్ సిరీస్ వరకే నేను ఆప్ట్ చేసుకున్నాను. టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకుని అవి సాల్వ్ చేసుకునేవాడిని జస్ట్ ఫర్ మై ఓన్ అనాలిసిస్. వేర్ డు ఐ స్టాండ్, ఎంత అర్థమైంది నాకు ఈ సబ్జెక్ట్ అనే దానికి టెస్ట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఫర్ టైం మేనేజ్మెంట్ కూడా మనకి అలవాటు అవుతుంది, ఎవ్రీథింగ్. సో ఈ 3 points నాకు తెలిసి ఆర్ కీ టు క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ ఆర్ ప్రిలిమ్స్, మెయిన్స్.
సార్, ఈ యొక్క యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది సో ఇట్ హ్యాస్ ఎ వెరీ వాస్ట్ సిలబస్, అలాగే ఇది ఒక ఛాలెంజింగ్ ఎగ్జామ్. సో మీరు ఈ యొక్క ఎగ్జామ్కి ఇచ్చేటప్పుడు యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్. సో మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో మీరైతే వర్క్ చేస్తున్నారు. సో ప్యారలల్గా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే మీరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మీరు మీ యొక్క ఎంటైర్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో లైక్ హౌ ఈజ్ యువర్ డైలీ రొటీన్ లుక్ లైక్? సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. లైక్ నేను ఆల్మోస్ట్ మై ఫైనల్ సెమిస్టర్లోనే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ బోత్ ఫర్ గేట్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఓకే, సో నా ఒక వన్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో ఐ ఓన్లీ హ్యాడ్ టు రివైజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇది అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, న్యూమరస్ క్వశ్చన్స్. సో మీరు చెప్పినట్టు నేను ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ వెన్ ఐ వాజ్ అపియరింగ్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ బీ 2022 or 2023. So I was working at Hindustan Aeronautics Limited. Of course, definitely మనం టైం అనేది అయితే స్పెండ్ చేయాలి. ఐ వాజ్ అండర్ ట్రైనింగ్ ఎట్ హెచ్ఏఎల్ ఆల్సో. సో ఆ ట్రైనింగ్తో పాటు నేను ఐ యూస్ టు స్పేర్ 2 hours, అట్లీస్ట్ 2 hours, 3 hours in a day on a normal weekday to practice the questions or else to revise etc. సో ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే అనేది పెట్టాలి, ఎక్స్ట్రా టైం అనేది స్పెండ్ చేసుకోవడం, ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మై పియర్స్ వెన్ దే యూస్ టు ఎంజాయ్, ఐ హ్యాడ్ టు ప్రిపేర్ బికాస్ ఐ న్యూ దట్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో ఇలాంటి సమ్ కన్విక్షన్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద కన్విక్షన్ అండ్ డిసిప్లిన్, ప్రాపర్ డిసిప్లిన్ అనేది అయితే ఉండాలి. దెన్ దెర్ ఈస్ నథింగ్ దట్ కెన్ స్టాప్ యూ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సార్, మీరు ఇందాక క్వశ్చన్లో చెప్పారు అదేంటంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి అయితే చెప్పారు. సో మీ యొక్క ప్రిపరేషన్లో టెస్ట్ సిరీస్ యొక్క రోల్ ఏంటి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెస్ట్ సిరీస్ ఇస్ ఆల్సో వన్ కీ ఫ్యాక్టర్. టెస్ట్ సిరీస్ మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా ఆప్ చేసుకోండి. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో టెస్ట్ సిరీస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, వన్ థింగ్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ 3 hours టు సాల్వ్ ద పేపర్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఇన్ఫ్యాక్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఫర్ టెక్నికల్ పేపర్ 150 క్వశ్చన్స్ షుడ్ బి సాల్వ్డ్ ఇన్ 3 hours. సో అది నాట్ అన్ ఈజీ టాస్క్ ఇన్ఫ్యాక్ట్ వితౌట్ ప్రాక్టీస్. మీ దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ద ప్రాపర్ స్కిల్ సెట్, నాలెడ్జ్, ఎవ్రీథింగ్. బట్ మీరు ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోతే దేర్ విల్ బి క్యాలిక్యులేషన్ ఎర్రర్స్, మీరు టైం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోవచ్చు అట్లాగా. సో ఫోర్మోస్ట్ థింగ్ అండ్ వెరీ ఓవర్లుక్ థింగ్ ఈజ్ టైమ్ మేనేజ్మెంట్. మనం ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా, సో దట్ ఆర్ వీ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ద 150 క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ చేసుకోగలగాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఆల్సో అనాలిసిస్, ఎర్రర్ అనాలిసిస్. మీ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ మార్క్స్ యూ ఆర్ సెక్యూరింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ వెల్ యూ ఆర్ అనలైజింగ్ యువర్ ఎర్రర్స్, సో దట్ అవి రిపీట్ అవ్వకుండా మీరు చూసుకుంటున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసినప్పుడు సమ్ క్వశ్చన్స్ నేను క్యాలిక్యులేషన్ ఎర్రర్ చేసి ఉండొచ్చు. వెన్ ఐఎమ్ సీయింగ్ ద సొల్యూషన్ ఐ ఫాలోడ్ ఆల్ ద స్టెప్స్, బట్ దెన్ దేర్ వాజ్ సమ్వేర్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ క్రీప్డ్ ఇన్. సో దానివల్ల మై ఆన్సర్ గాట్ రాంగ్. అవి నేను రెడ్యూస్ చేసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ న్యూ క్వశ్చన్స్ మనకి కనిపిస్తుంటాయి ఒక్కోసారి టెస్ట్ సిరీస్లో. అలాంటివి నేనైతే ఇమీడియట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై నోట్బుక్ నేను ఇమీడియట్లీ ఆ క్వశ్చన్ అలాంగ్ విత్ అన్ ఆన్సర్ నేనైతే నోట్ చేసుకునేవాడిని. సో దట్ వెన్ ఐ రివైజ్ ద నెక్స్ట్ టైమ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఐ ఆల్సో కవర్ దిస్ న్యూ మోడల్ ఆఫ్ క్వశ్చన్. సో దట్ ఇన్ కేస్ ఇలాంటి టిపికల్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోసారి ఎన్కౌంటర్ అయితే నాకు కొత్తగా అనిపించకుండా ఇది కూడా నేను కవర్ చేసుకుంటాను. వన్ ఆఫ్ ద బేసిక్ ఫండమెంటల్ యూజెస్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఇది యాక్చువల్లీ సంథింగ్ అండర్ రేటెడ్ టెస్ట్ సిరీస్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో సార్, మీరు ఇందాక క్వశ్చన్లో చెప్పారు అదేంటి అంటే మనకి ఈ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి అంటే మన యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాంగ్ విత్ దట్ మనకి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి అని చెప్పారు. సో మనకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నిటి కూడా మనకి కాలేజ్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఆన్లైన్ మెటీరియల్స్లో అయితే చూసుకోవచ్చు. కానీ మనకి కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే జనరల్ స్టడీస్ని మనం డైలీ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి డైలీ చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ యొక్క జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్కి లైక్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ యూ హ్యావ్ యూస్డ్? జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో కరెంట్ ఇష్యూస్ ఆఫ్ సోషల్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి విచ్ క్యారీ 200 మార్క్స్. General studies apart from current issues
like for example environment or project management or information communication technologies, ICT or material science, ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చేసరికి నేను యూట్యూబ్లో దేర్ యూస్ టు బి ఎ ఛానల్ క్రియేట్రిక్స్, అక్కడ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ వీడియోస్ చూసి నేను ఐ యూస్ టు ప్రిపేర్ మై నోట్స్ యాజ్ వెల్ యాజ్ సైమల్టేనియస్గా. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఏస్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఉండేది ఫర్ దీస్ జనరల్ స్టడీస్, అది కూడా నేను చదువుకునేవాడిని సో దట్ ఫుల్ కంటెంట్ నేను ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోవడానికి. కరెంట్ ఇష్యూస్ వచ్చేసరికి దేర్ యూస్ టు బి మ్యాగజైన్స్ రిలీజ్డ్ బై ఎయిదర్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఆర్ మేడీజీ, మంత్లీ ఆర్ వీక్లీ మ్యాగజైన్స్. అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అని నేను అంటాను. ఎందుకంటే గోయింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్ అది టీడియస్ టాస్క్ వెన్ యూ హ్యావ్ టైమ్. సో విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం మనం ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మోస్ట్లీ దీస్ మెటీరియల్ షుడ్ బి సఫిషియంట్ ఎనఫ్ ఫర్ కరెంట్ ఇష్యూస్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా మనం అటెంప్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకు న్యూ క్వశ్చన్స్ వస్తున్న కొద్దీ మనం వీఆర్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్స్. అట్లాగా మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసింది ఏంటంటే ఆస్పిరెంట్స్ ఆస్క్ మీ ఆల్సో ద సేమ్ క్వశ్చన్ దట్ కరెంట్ ఇష్యూస్ సార్ మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, నేను షుడ్ ఐ గో ఫర్ హిందూ న్యూస్ పేపర్, అలాగా బాగా స్ట్రెస్ అవడం నేను చూశాను. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇవాళ కూడా నేను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ హార్డ్లీ 10 to 15 క్వశ్చన్స్ ఆఫ్ కరెంట్ ఇష్యూస్ వస్తాయి అవుట్ ఆఫ్ 100, which are very less in weightage is what I should say, compared to 1300 marks for the whole process. నేను అది కంప్లీట్గా వదిలేమని అయితే చెప్పట్లేదు. వాట్ ఐ డిడ్ వాజ్ ఫాలో ద వీక్లీ అండ్ మంత్లీ మ్యాగజైన్స్ and that should be sufficient enough is what I say. Okay, nice tips sir. Let us assume like today is your exam day, so like your exam has just started. So మీ యొక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేటప్పుడు లైక్ వాట్ స్ట్రాటజీ యూ హ్యావ్ ఫాలోడ్ ఫర్ అటెంప్టింగ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్? This is very important, Joshua garu. Thank you for asking. The exam day preparation is also very critical, which is again overrated by many of the aspirants. చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ ద నైట్ బిఫోర్ ద ఎగ్జామ్ ఆర్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్లు తిప్పుతూ ఉంటారనమాట. ఆ బుక్ ఈ బుక్ అది. నేనైతే ఐ వాజ్ స్ట్రిక్ట్లీ అగెయిన్స్ట్ దోస్ కైండ్ ఆఫ్ నార్మ్స్ టు బి ఆనెస్ట్. సో అది అంత హెల్ప్ఫుల్గా ఉండదని నా ఫీలింగ్. బికాజ్ మనం సే ప్రాపర్గా సఫిషియంట్ స్లీప్ లేదనుకోండి మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు డ్యూరింగ్ దోస్ 2 hours or 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్. 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ఫాక్ట్. మనం అంతా 3 hours కాన్సన్ట్రేటెడ్గా సాల్వ్ చేయాలంటే ఆ పేపర్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్. That's when these calculation errors and all creep in is what I feel. So a proper sufficient sleep anedi is very important. Meeru also apart from attempting the questions everything మనకి హెల్త్ గురించి కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. హెల్త్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఎగ్జామ్ డే రోజు సపోజ్ సే మీరు సిక్ అయ్యారనుకోండి, ఎలాగా ప్రాపర్గా రాస్తారు అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రాపర్ డైట్ తీసుకోవడం కానీ ఎక్సర్సైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో షుడ్ ఆల్సో బీ దేర్ apart from your preparation. That is one advice I would give for every aspirant. And then exam day, the 3 hours of your examination నేనైతే ఎలాగా అటెంప్ట్ చేశాను అని చెప్పాలంటే బేసికలీ ఇది వచ్చేసరికి పెన్ అండ్ పేపర్ బేస్డ్. ఇట్ స్టిల్ రిమైన్స్ పెన్ అండ్ పేపర్ బేస్డ్, OMR based examination, unlike the GATE examination which went online mode. Okay, so pen and paper based kabatti you can have a glance at all those 100 or 150 questions at the same time. నేను ఏం చేసేవాడినంటే I used to go from top to 1 to 150, but then see నేను ఆ క్వశ్చన్ చూసేవాడిని. జస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్లో అంత లెంథియర్ క్వశ్చన్స్ అయితే ఉండవు, బికాస్ అటెంప్టింగ్ 150 questions in 3 hours itself is a difficult task. So it's mostly a race on time. That's what I feel. So the difficulty of questions would be a little lower than GATE. మనకి ఎంత ఫాస్ట్గా అటెంప్ట్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్ అండ్ యాక్యురసీ బేసికలీ ఆర్ ఇంపార్టెంట్ హియర్. 1 to 150 questions I used to take a glance. So all the easier questions whichever I used to solve, there also used to be theoretical questions. ఆ థియరిటికల్ క్వశ్చన్స్ చదివితే మనకు తెలిసిపోతుంది ఈ క్వశ్చన్ నాకు వచ్చా రాదా అని. వస్తే నేను ఇమీడియట్గా అటెంప్ట్ చేసేవాడిని. అండ్ సైమల్టేనియస్లీ ఐ ఆల్సో యూస్ టు మార్క్ ఇట్ ఇన్ ద OMR.
వన్ థింగ్ కొంతమంది ఎలా ఫాలో అవుతారంటే ఐ విల్ ఆన్సర్ ఆల్ మై క్వశ్చన్స్, ఆ తర్వాత నేను ఓఎంఆర్ ఐ విల్ బబుల్ ద ఓఎంఆర్. బేసికలీ ఓకే, కొంతమందికి అది అలవాటు ఉంటుంది, బట్ ఎందుకో నాకైతే వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఎందుకంటే సే సపోజ్ లాస్ట్ 10 minutes ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బబుల్ ఆల్ ద ఓఎంఆర్ అండ్ ద ఇన్విజిలేటర్ హాస్ టేకెన్ మై ఓఎంఆర్ షీట్, సో ఇట్స్ ఆల్ యూజ్లెస్ is what I feel. So immediately as soon as I solved the question, I used to mark the answer in my OMR and not used to go back to that question again. So తర్వాత అలాగా ఈజియర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ సెకండ్ రివిజన్లో, సెకండ్ సైకిల్లో ఐ యూస్ టు సాల్వ్ ద డూయబుల్ క్వశ్చన్స్, ద సెకండ్ డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ తర్వాత సో దట్ నేను ఈజియర్ క్వశ్చన్స్ ఎక్కడ వదలలేదు. ఎందుకంటే సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా ఫాలో అవుతారంటే ఐ విల్ సాల్వ్ ఆల్ ద క్వశ్చన్ లైన్ బై లైన్, ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి సాల్వ్ చేస్తే వెళ్తాను. ఆర్ ఎల్స్ సమ్ పీపుల్ సాల్వ్ ఇట్ ఫ్రమ్ ద ఎండ్ 150 to 1, ఏదైనా సేమ్. ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎనీ డిఫరెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే బేసికలీ టైం క్రంచ్ వల్ల లాస్ట్ ఫ్యూ 10-15 క్వశ్చన్స్ అసలు వాళ్ళు చూడకుండా అయిపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవ్వకూడదని నా ఫీలింగ్. ఈజియర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మనం ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవాలి. దట్ విల్ ఆల్సో ఇన్ టర్న్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాఫ్ అన్ అవర్లో సే సమ్ 40 క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేస్తారు, 30-35 క్వశ్చన్స్. దట్ విల్ ఆల్సో బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఎట్ ద రైట్ పేస్, మీరు సాల్వ్ చేస్తున్నాను, నేను సాల్వ్ చేయగలుగుతున్నాను ఇప్పటిదాకా. దట్ విల్ ఆల్సో ఇంటర్నల్లీ మోటివేట్ అస్, లైక్ మీరు తర్వాత ఫాస్ట్ ఇంకా క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది అయితే నాకు ఇంటర్నల్గా అనిపిస్తుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దోస్ 3 hours ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ టైం. ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నారు మీ టైంని, అండ్ ఆల్సో మ్యాక్సిమైజింగ్ యువర్ మ్యాథ్స్ అట్ ద సేమ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఒకసారి క్వశ్చన్ రావట్లేదు, రిపీటెడ్గా సాల్వ్ చేయడం 2 times 3 times. ఎందుకంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ సమ్ రాంగ్ క్వశ్చన్స్ also creep into the UPSC paper. So questions wrong రావడం, or else there used to be no correct option given. సో అలాంటప్పుడు ఇమీడియట్ రికర్సివ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ సాల్వ్ చేయడం, ఎందుకు ఈ ఆన్సర్ రావట్లేదు, ఆప్షన్ లేదు అని దాన్ని పట్టుకుని టైం వేస్ట్ చేయడం నేను చూశాను చాలామంది. అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అవ్వకూడదు. అండ్ డెఫినెట్లీ ఆ క్వశ్చన్స్ అనేవి దెర్ వాజ్ నో ఆన్సర్. సో ఆ క్వశ్చన్ డిలీట్ చేయడం అయితే కేసెస్ ఉన్నాయి యూపీఎస్సీలో. సో ఇలాంటివన్నీ మనం గుర్తుంచుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలని నా ఉద్దేశం. సార్, లైక్ మీరు ప్రీవియస్గా చెప్పారు, సో ఈ యొక్క ఎగ్జామ్కి మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందని మ్యాటర్ కాదు, ఎంత స్కిల్ ఉందని మ్యాటర్ కాదు, టైం మేనేజ్మెంట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఎట్ ఎ పిఎస్యూ. సో లైక్ మీరు పిఎస్యూలో వర్క్ చేస్తూ, సో అండ్ ఎగ్జామ్లో కూడా లైక్ హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ టైం ఎఫెక్టివ్లీ? రైట్, మీరు అడిగినట్టు టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అండ్ తర్వాత ఎగ్జామినేషన్ ముందు ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ గురించి నేను చెప్పాను ఇప్పుడు. తర్వాత టైం మేనేజ్మెంట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఎలాగంటే, సో దిస్ ఈస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే, నేను కూడా వర్క్ చేస్తూ ఉన్నాను డ్యూరింగ్ మై ప్రిపరేషన్. సో ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ దిస్ అడ్వైస్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఇస్ వాట్ ఐ ఫీల్. వైల్ ఐ వాజ్ వర్కింగ్, నేను వర్క్ చేసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్లోనే వర్క్ చేసినప్పుడు దేర్ వాజ్ ట్రైనింగ్. ఐ వాజ్ అండర్ ట్రైనింగ్ for 1 year at HAL. Training అంటే almost 9 o'clock to 5 o'clock I used to have training. తర్వాత I used to spend 2 hours at least from 6 to 8, or else after my dinner 1 more hour. అలాగా నేను I used to spend for revision, practice. I used to have my own strategy, like this subject నేను కంప్లీట్ చేయాలి ఈ 1 week లో. ఇలాగా some small short term goals నేను I used to set. So on a weekday in 2 hours at least 2 to 3 hours I used to spend on from Monday to Saturday. In fact, Saturday was also a working day. Tarvata Sunday I used to spend at least 4-5 hours to practice revision. In చెప్పినట్టు actually na first time preparation already అయిపోయింది. So I only had to revise, practice ఇదే అనమాట, and solve the previous equations or test series. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ సెక్యూర్ చేసుకుంటూ I used to at the end attempt the full length test series. So 3 hours ఎగ్జామ్ అనేది నేను అటెంప్ట్ చేసేవాడిని. అండ్ దెన్ సీ వేర్ ఐ స్టాండ్, లైక్ హౌ మెనీ ఆన్సర్స్ ఐఎమ్ ఏబుల్ టు, హౌ మెనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఏబుల్ టు సాల్వ్ అనేది నేను చూసుకునేవాడిని. అండ్ దెన్ ఇంప్రూవింగ్ ఇట్, దాన్ని నేను రిఫైన్ చేసుకోవడం.
ఏ సబ్జెక్ట్స్లో నేను ల్యాగ్ అవుతున్నాను, ఏ సబ్జెక్ట్స్ నా స్ట్రెంగ్స్. ఇది ఎవ్రీ వన్ సబ్కాన్షియస్గా అందరికీ తెలుస్తుంది అనమాట. నాకు ఈ సబ్జెక్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ సబ్జెక్ట్ నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అదైతే తెలుస్తుంది. అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ their own strengths and weaknesses. So we should hone your strengths and work on your weaknesses. There's no substitute on this hard work. Okay, so our weaknesses ki improve chesukodaniki I used to spend more time. I used to watch NPTEL videos. Say na concepts lone some gaps unnai, conceptual gaps unnai. Say appudu NPTEL videos or any other more educational videos నేను చూసేవాడిని. బికాస్ మోస్ట్లీ నేనైతే కోచింగ్ తీసుకోలేదు. సో ఐ యూస్ టు రిలై ఆన్ ద ఇంటర్నెట్ రిసోర్సెస్ అవైలబుల్, బీట్ NPTEL ఆర్ యూట్యూబ్ వీడియోస్. ప్రిపరేషన్ టైంలో మన టైం మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి. సో జనరల్ స్టడీస్లో ఇట్ ఓన్లీ హ్యాస్ 200 మార్క్స్ వెయిటేజ్ అవుట్ ఆఫ్ 1300 ఇన్ ద టోటల్ పేపర్. సో ఆ రిమైనింగ్ 1100 మార్క్స్ హ్యాస్ యువర్ టెక్నికల్ కాంపోనెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 200 మార్క్స్ తీసుకొని దీని మీద వరి అయిపోవడం నేను చూశాను. అందరూ అడగడం, సార్ జనరల్ స్టడీస్ ఎలాగ నేను ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఇది మన ఎలక్ట్రానిక్స్ డొమైన్కి కొంచెం విరుద్ధం. అంటే ఎవ్రీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కొంచెం నార్మల్ టాపిక్స్లా ఉంటాయి. సో వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం నేను చూశాను యాస్పిరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. వాటి మీద నాకు తెలిసి కొంచెం బేస్డ్ ఆన్ వెయిటేజ్ కూడా మనం టైం మేనేజ్ చేసుకోవాలని నేను చెప్తాను. సో సార్, లైక్ ఫైనల్లీ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ని మీ యొక్క ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారు. అండ్ నౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. సో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి MCQ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్లో ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు రైట్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్. సో మీరు మెయిన్స్ ఎగ్జామ్కి లైక్ ఆ యొక్క ఆన్సర్స్, మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది కాబట్టి లైక్ హౌ డిడ్ యూ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్? లైక్ నేను ముందుగానే చెప్పినట్టు మెయిన్స్ కూడా ఈజ్ నాట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్. సో ప్రిపరేషన్ అనేది యూనివర్సల్గా ఉండాలి. అంటే నా నోట్స్ అనేది ఇట్స్ నాట్ సపరేట్ ఫర్ ప్రిలిమ్స్. నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఫర్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్కి నేను మెయిన్స్కి సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అలాగైతే ఏం లేదు. ఐ యూస్ టు హ్యావ్ కామన్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. సో మనకి యూనివర్సల్ ఐ ఫాలోడ్ యూనివర్సల్ అప్రోచ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్. సో నా నోట్స్ వాస్ కామన్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, బట్ ద ఓన్లీ థింగ్ దట్ చేంజెస్ వాస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ విచ్ హ్యాస్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండ్ ఆల్. అలా వెరాజ్ ప్రిలిమ్స్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, MCQs, 150 క్వశ్చన్స్, 3 hours అండ్ ఆల్. ఇందులో వచ్చేసరికి దేర్ ఆర్ 2 papers మెయిన్స్లో. బోత్ ఆర్ టెక్నికల్ ఇన్ నేచర్. సో జనరల్ స్టడీస్ పార్ట్ అయిపోయింది ప్రిలిమ్స్తోనే ఆ 200 మార్క్స్. సో అందుకే నేను చెప్పింది ఏంటంటే మోర్ వెయిటేజ్ టెక్నికల్గా ఉంది. So that's why I was saying that you should probably spend more time honing your technical subjects. So these 2 subjects are technical in nature, which contain 300 marks each. So total ga mains vachesariki 600 marks total ga. So paper 1, paper 2, there are few subjects in paper 1, few subjects in paper 2. అందులో pattern వచ్చేసరికి there used to be 2 parts, 2 sections in each paper. So 4 questions each in each section. So first question in each section used to be compulsory to attempt. Tarvata inkoka 3 questions, choosing at least 1 from each section manam attempt cheyali. So finally 5 questions manam attempt cheyali in the given 3 hours of time. So mains ee exam time kante mundu మనం ఈ మెయిన్స్ ప్రిపరేషన్కి వచ్చేసరికి ఏం చేయాలంటే ఈ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మనకి యూజువలీ హార్డ్లీ 2 months ఆఫ్టర్ ద ప్రిలిమ్స్ రిజల్ట్ డిక్లేర్ అయ్యాక మనకి 2 months 3 months టైమే ఉంటుంది. సో సపరేట్గా మనం కొత్తగా అయితే ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఫర్ మెయిన్స్. నేనైతే ఏం చేశానంటే ఇట్ ఇస్ డిస్క్రిప్టివ్ నేచర్. సో నా నాలెడ్జ్, నా స్కిల్స్, ఎవ్రీథింగ్ నాకున్నాయి. ఐ ఓన్లీ హ్యాడ్ టు change my pattern of examination. So
నేను దీనికి టెస్ట్ సిరీస్, దీనికి కూడా సేమ్ టెస్ట్ సిరీస్ని ఆఫ్ చేసుకున్నాను. సో ఆ టెస్ట్ సిరీస్కి ఆ 3 hours టైంలో నేను అటెంప్ట్ చేస్తున్నాను లేదా ఆ టెస్ట్ సిరీస్ నేను అటెంప్ట్ చేసేవాడిని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అగైన్ ఇంపార్టెంట్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేవాడిని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఫండమెంటల్, అది నో వన్ షుడ్ స్కిప్, దట్ ఈస్ ఎ మస్ట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసేవాడిని. ఐ సాల్వ్ ఇట్ ఐ థింక్ 2 times 3 times. సో ఎందుకంటే సేమ్ మోడల్స్ రిపీట్ అవ్వడం మనం చూసాం, చాలాసార్లు చూసాం సేమ్ మోడల్స్ రిపీట్ అవ్వడం. సో అలాంటి క్వశ్చన్స్ లూజ్ చేసుకోకూడదు. బట్ దెన్ దేర్ ఆర్ ఆల్వేస్ న్యూ క్వశ్చన్స్ దట్ అపియర్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్. అలాంటి క్వశ్చన్స్ మనం చాయిస్లో వదులుకునేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలనేది నా ఫీలింగ్. సో 300 marks అవుట్ ఆఫ్ 600 నాకైతే 365 marks వచ్చాయి. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ మీ రఫ్ ఐడియా కోసం ఫర్ ద వ్యూవర్స్ నేను చెప్తున్నాను. 365 ఐ సెక్యూర్డ్ అవుట్ ఆఫ్ 600. ఇది ఎందుకు చెప్పానంటే వీ నీడ్ నాట్ స్కోర్ 500, 550 ఏదో మనం ఇంటర్మీడియట్ ఆర్ 10th వచ్చినట్టు మనకి 600 అవుట్ ఆఫ్ 600 అలా కాకుండా 365. ఐ సెక్యూర్డ్ ఓన్లీ 365 అండ్ స్టిల్ ఐఎమ్ ద ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో బేసికలీ మనం వీ నీడ్ నాట్ గో ఫర్ ద గ్లోరీ. సో ఈవెన్ 50% ఆఫ్ ద మార్క్స్ కూడా వీ గెట్ ఎ డీసెంట్ ర్యాంక్ అనమాట. సో అంత స్ట్రెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దట్ డజంట్ మీన్ ఇట్స్ సో ఈజీ. ఆ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి నేను టెస్ట్ సిరీస్ ఆఫ్ చేసుకుని ఆ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయ్యేవాడిని. అండ్ ఆల్సో ఎర్రర్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఆ క్వశ్చన్స్లో ఉన్న చాయిస్ క్వశ్చన్స్. నేను అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ కూడా నేను వాటి ఆన్సర్స్ చూసుకునేవాడిని. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిపరేషన్. సో వీ నెవర్ నో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎక్కడ ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో. సో ఆ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. అండ్ యాక్చువల్లీ ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఏంటంటే దేర్ ఆర్ సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ there are subjects like advanced communications, advanced electronics, basic electrical engineering or material science, measurements and instrumentation. ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి which are not in గేట్ ఎగ్జామినేషన్. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎందుకంటే చాలామంది గేట్ యాజ్ వెల్ యాజ్ ఈఎస్సీ సైమిల్టేనియస్గా ప్రిపేర్ అవుతుంటారు. ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది నేను ఇచ్చాను. ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్ ఆ సబ్జెక్ట్స్ మోస్ట్లీ నాకు ఇంజనీరింగ్ డేస్లో ఐఐటి ఖరగ్పూర్లో నేను ఆల్రెడీ చదివాను. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఈ నేను చెప్పిన లిస్ట్లో వీటికి నేను సేమ్ నా యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఎన్పిటిఎల్ వాజ్ మై రిసోర్స్. వాటిలో మోస్ట్లీ ఏంటంటే మనకి ఒక్కోసారి చాలా టైం న్యూ క్వశ్చన్స్ రావడం చూసాం. లైక్ న్యూ ఫార్ములాస్ ఆ క్వశ్చన్స్లో ఒక్కోసారి ఆ క్వశ్చన్స్ మనం వీ నెవర్ సా దట్ క్వశ్చన్స్ ఎవర్. సో అలాంటి క్వశ్చన్స్ మనం అటెండ్ చేయలేము. సో అవి చాయిస్లో వదులుకొని మిగతా క్వశ్చన్స్, మిగతా షార్ట్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలనేది నా అభిప్రాయం. సో సార్ లైక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఏంటంటే లైక్ ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంసీక్యూ క్వశ్చన్స్. అదే మనకి మెయిన్స్లో చూసుకున్నట్లయితే మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనకి ఖచ్చితంగా కొద్దిగానా సరే మన యొక్క రైటింగ్ స్కిల్స్ అయితే బాగుండాలి. సో ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కోసం లైక్ హౌ డిడ్ యూ ప్రాక్టీస్డ్ ఎస్ఏ క్వశ్చన్స్? మెయిన్స్లో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాగని అవి దే ఆర్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకుంటే ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. బట్ దెన్ ప్రిలిమ్స్లో ఓన్లీ ద ఫైనల్ ఆన్సర్ ఉంటుంది. మెయిన్స్లో యూ షుడ్ ఎలాబొరేట్ యువర్ స్టెప్స్ అంతే. సో మెయిన్స్లో ఈ రైటింగ్ స్కిల్స్ అనేది ఏంటంటే మనం హౌ వెల్ ఆర్ వీ ఏబుల్ టు ఎలాబొరేట్ అవర్ స్టెప్స్, ఎంత డీటెయిల్డ్గా మనం ఆ స్టెప్స్ రాస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సర్టన్ క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ ఉండొచ్చు, డయాగ్రామ్స్ ఆర్ గ్రాఫ్స్. సో ఆ డయాగ్రామ్స్ ఆర్ గ్రాఫ్స్ కూడా మనం ప్రాపర్గా గీయగలిగితే దట్ వుడ్ ఫెచ్ మోర్ మార్క్స్ అనమాట. ఇంకా రైటింగ్ స్కిల్స్ అనేది నేను చెప్పినట్టు ఇక ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేయాల్సిందే రిపీటెడ్గా. అండ్ టెస్ట్ సిరీస్ అందుకే నాప్ చేసుకోమని సజెస్ట్ చేశాను. సో దట్ మన ప్రాక్టీస్ కూడా అట్ ద సేమ్ టైం అలవాటు అవుతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మెయిన్స్లో క్యాలిక్యులేటర్ విల్ బి అలౌడ్, వెరాజ్ ప్రిలిమ్స్లో క్యాలిక్యులేటర్ అనేది అలౌ చేయరు. సో మెయిన్స్లో ఆ క్యాలిక్యులేటర్ యూసేజ్ కూడా మనకి తెలిసి ఉండాలి. సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది
ఒకసారి క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా యూజ్ చేయడం కూడా మనం ప్రాక్టీస్ చేస్తే బెటర్గా ఉంటుంది, సో దట్ వీ డోంట్ వేస్ట్ టైం డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి డ్యూరింగ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో వాటికి మన కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ చాలా ఒకసారి కొత్తగా ఉండొచ్చు. వాటికి నేను మోస్ట్లీ ఏం చేసేదంటే టెస్ట్ సిరీస్లో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఐ యూస్ టు సీ దో సొల్యూషన్స్ అండ్ నేను ఆ సొల్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే ఆన్సర్ సొల్యూషన్ ఆఫ్ ద సొల్యూషన్ బట్ దెన్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ నేను ఆ క్వశ్చన్ అలాంగ్ విత్ ఆన్సర్ నోట్ చేసినాను. సో దట్ అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్. సపోజ్ న్యూ కాన్సెప్ట్ క్వశ్చన్ వచ్చింది, థియరిటికల్ క్వశ్చన్, నేను అది కూడా నోట్ చేసుకునేవాడిని. సో దట్ నెక్స్ట్ టైం నేను రివైజ్ చేసేటప్పుడు అది కూడా కవర్ అవుతుంది అలాంగ్ విత్ మై రివిజన్ అనేది. జస్ట్ దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్ టు మ్యాక్సిమైజ్ మై స్కోర్. రేపు ఇది సేమ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ ఎక్విజిషన్ సిస్టమ్ అనేది క్వశ్చన్ నేను ఒక టెస్ట్ సిరీస్లో చూశాను, విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ప్రీవియస్లీ, నేను చదవలేదు. ఆ తర్వాత నేను అది నోట్ చేసుకున్నాను టెస్ట్ సిరీస్లో. అండ్ ద సేమ్ క్వశ్చన్ నాకు ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చింది, ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇలాగ హెల్ప్ అవుతుంటాయి, అది చెప్పలేం ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం జరుగుతుందో. సో వీ జస్ట్ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ అవర్ స్కోర్. సో సార్, లైక్ మీరు ఇందాకే చెప్పారు, లైక్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. సో లెట్ us కన్సిడర్ టుడే ఈజ్ యువర్ ఎగ్జామ్ డే. సో మీరు మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కోసం లైక్ హౌ డిడ్ యూ అప్రోచ్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్? నేను ఇందాక డిస్క్రైబ్ చేసినట్టు 2 పేపర్స్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో దేర్ ఆర్ 2 మ్యాండేటరీ క్వశ్చన్స్ దట్ యూ నీడ్ టు అటెంప్ట్. సో నేనేం చేసేవాడినంటే, నాట్ జస్ట్ సమ్ పీపుల్ ఏం చేసేవాళ్ళంటే మ్యాండేటరీ క్వశ్చన్స్ నేను ఎప్పుడైనా అటెంప్ట్ చేయాలి, ఎప్పటికైనా రాయాల్సిందే. సో ఫస్ట్ ఆ మ్యాండేటరీ క్వశ్చన్స్ రాసేసేవాళ్ళు అండ్ దెన్ ఐ విల్ చూస్ మై రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ద 2 సెక్షన్స్ అనేది. బట్ నేనేం చెప్పేవాడినంటే ఐ యూస్ టు స్పెండ్ 10 minutes అట్లీస్ట్, 10 minutes 5-10 minutes అట్లీస్ట్ టు చూస్ మై సెట్ ఆఫ్ 5 questions. 8 questions ఉంటాయి, అందులో మనం 5 questions అటెంప్ట్ చేయాలి, దో 2 are కంపల్సరీ అనమాట. సో రిమైనింగ్ యాక్చువల్లీ 3 చూస్ చేసుకోవాలి. బట్ స్టిల్ ఆ 5 questions నేను ఏం అటెంప్ట్ చేయాలి అనేది నేను ఐ యూస్ టు ఎస్ఎస్. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ సింగిల్ క్వశ్చన్, అందులో సబ్ క్వశ్చన్స్ ఉంటాయి విచ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, సబ్ పార్ట్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1 విల్ హ్యావ్ ABCD అలాగా సమ్ 3-4 parts, సబ్ పార్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. దీస్ ఆర్ నాట్ లైక్ లింక్డ్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ 15 marks ఉంటుంది. సో 15 అలాగా 4 సబ్ పార్ట్స్ ఉండొచ్చు. అన్ని క్వశ్చన్స్ మనకి తెలుసు అన్న గ్యారంటీ ఉండదు అక్కడ. సో అది ప్రాబ్లం, అది వచ్చే ప్రాబ్లం. సో అప్పుడు మనం చూస్ చేసుకోవాలి ఏది నేను షార్ట్గా ఆన్సర్ చేయగలను. ఇది కూడా, ఈ స్కిల్ కూడా మనకి యూజువల్గా ప్రాక్టీస్ వల్ల అలవాటు అవుతుంది, ప్రాక్టీస్తోనే అలవాటు అవుతుంది. లైక్ ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నామనేది మనకి ఇక్కడ టెస్ట్ అవుతుంది. నేను సపోజ్ ఐ చోజ్ ద రాంగ్ క్వశ్చన్, నేను రాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి చూస్ చేసుకున్నాను, దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ అవ్వడం వల్ల నేను ఐ వోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు అటెంప్ట్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అందువల్ల మార్క్స్ చాలామంది కోల్పోవడం నేనైతే చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2021లో కూడా మై ఫస్ట్ అటెంప్ట్ నాకు మెయిన్స్లోనే తక్కువ మార్క్స్ వచ్చాయి. ద మెయిన్ రీజన్ వాజ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఐ హ్యామ్లీ యాక్సెప్ట్ ఇట్. సో ప్రాక్టీస్ లేదు, దానివల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు చూస్ మై క్వశ్చన్స్. సో స్లోగా నాకు విత్ ప్రాక్టీస్, సో 2021 దెబ్బ తగిలాక ఎలాగా రిఫైన్ చేసుకోవాలి, ఈ డిఫరెంట్ టెక్నిక్స్ వాడడం వల్ల నేనేం ఫీల్ అవుతానంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చూసింగ్ యువర్ 5 questions దట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇన్ దోస్ 3 hours ఆఫ్ టైం. అది చూస్ చేసుకున్న తర్వాత ఐ యూస్ టు అటెంప్ట్ ఇన్ ఎనీ ర్యాండమ్ వే, బికాస్ నాకు 5 questions, నేను ఈ 5 questions అటెంప్ట్ చేయాలి. సో ఐ యూస్ టు స్టార్ట్ విత్ ద ఈజియెస్ట్ వన్ విచ్ ఎవర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్. లైక్ నేను ప్రిలిమ్స్లో చెప్పినట్టే ఈ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తున్న కొద్దీ దట్ విల్ బూస్ట్ మై కాన్ఫిడెన్స్, ఇంటర్నల్ కాన్ఫిడెన్స్. as and when I am solving these questions, next question, okay, ఈ క్వశ్చన్ అయిపోయింది, I am able to solve this perfectly, I got 20 marks in my bag already అనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 మార్క్స్ అలాగా ప్లస్ చేసుకుంటూ వెళ్దాం అనే మనకి ఇంటర్నల్గా
కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంటుంది. అది మనకి తెలుస్తూ ఉంటుంది. సో సార్ లైక్ ఫైనల్లీ మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ను కూడా అయితే మీరైతే క్లియర్ చేసేసారు. సో ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, నెక్స్ట్ మెయిన్స్ని క్లియర్ చేశారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో లైక్ ఇంటర్వ్యూలో కూడా లైక్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్స్ని లైక్ ఇంటర్వ్యూయర్స్ అయితే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో లైక్ మీరు మీ యొక్క ఇంటర్వ్యూ కోసం లైక్ హౌ డిడ్ యూ ప్రిపేర్డ్? సో ఇంటర్వ్యూ కూడా మోస్ట్లీ టెక్నికల్ ఇన్ నేచర్ ఉంటుంది. అందుకని నేను చెప్పాను. సో రిమైనింగ్ 1100 మార్క్స్ ఆర్ మోస్ట్లీ టెక్నికల్ ఇన్ నేచర్ అనేది. సో బేసికల్ ఇంటర్వ్యూ ఓవర్వ్యూ వచ్చేసరికి 200 మార్క్స్. ఇంటర్వ్యూ క్యారీస్ 200 మార్క్స్ అవుట్ ఆఫ్ 1300. అండ్ నాకు వచ్చేసరికి ఐ సెక్యూర్డ్ 125 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 అనమాట, విచ్ ఈస్ డీసెంట్ స్కోర్. ఆన్ యావరేజ్ అరౌండ్ 110-115 వస్తుంటుంది అందరికీ ఆన్ యావరేజ్. అది బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి బిఫోర్ సిట్టింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, లైక్ ఆఫ్టర్ గెటింగ్ యువర్ మెయిన్స్ రిజల్ట్, మోస్ట్లీ జనాలు జస్ట్ అసెస్ ఇంతవరకు నాకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండొచ్చు అనేది. అవుట్ ఆఫ్ 1100, అవుట్ ఆఫ్ ద అపార్ట్ ఫ్రమ్ ద 200 మార్క్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, అవుట్ ఆఫ్ 1100 లైక్ ప్రిలిమ్స్ కీస్ అనేది మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, మెయిన్స్ సొల్యూషన్స్ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్. సో అవి చూసి జనాలు ఇమీడియట్లీ అసెస్ నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ప్రిలిమ్స్లో ఓకే సమ్ నాకు 250 మార్క్స్ వస్తున్నాయి, మెయిన్స్లో కూడా సమ్ 300 మార్క్స్ వస్తున్నాయి. సో కొంతమంది ఏంటంటే డిమోటివేట్ అయిపోతుంటారు, లైక్ ఐ మైట్ బీ ఇన్ ద బార్డర్, నాకు ఛాన్స్ లేదు, ఇంటర్వ్యూ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ మీ, నాకు సే 150 మార్క్స్ వచ్చినా ఐ మైట్ నాట్ మేక్ ఇట్ ఇన్ టు ద ఫైనల్ లిస్ట్ అనేది. అది బట్ ద ఫ్యాక్ట్ ఈస్ యూపీఎస్సీ డస్ నాట్ డిస్క్లోజ్ యువర్ ప్రిలిమ్స్ మార్క్స్ ఆర్ ద మెయిన్స్ మార్క్స్ ఆఫ్టర్ యువర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ రిజల్ట్. ఓన్లీ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ డిక్లేర్డ్ మనకి మార్క్స్ డీటెయిల్డ్ స్కోర్ షీట్ అనేది వస్తుంది. సో నేను చూసింది 2021లో కూడా నేను అలా ఫీల్ అయ్యాను, లైక్ నాకు అంత మార్క్స్ వచ్చి ఉండకపోవచ్చు, బట్ జస్ట్ ఆన్ ద బోర్డర్ ఐ మైట్ హ్యావ్ గాట్ ఎ కాల్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే యూజువలీ 1:2.5 అనేది రేషియోలో పిలుస్తారు ఇంటర్వ్యూకి. సో మోస్ట్లీ అలాగా కొంతమంది అంటే డిమోటివేట్ అయిపోతారు, లైక్ ఐ మైట్ నాట్ హ్యావ్ ఎ ఛాన్స్ అనేది. అలాంటిది ఏమీ లేకుండా దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ ఛాన్స్ ఫర్ మీ అనుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. సో బేసికలీ ఈ ప్రిపరేషన్లో ఎ లిటిల్ డిఫరెన్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మన టెక్నికల్ రివిజన్ అయితే ఉండాలి. అది ఆబ్వియస్గా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ ఇచ్చాం, మెయిన్స్ ఇచ్చాం, కాబట్టి మన టెక్నికల్గా వీఆర్ ఆల్రెడీ సౌండ్ ఇన్ అవర్ టెక్నికల్ డొమైన్. అది కాకుండా ఫ్యూ మోర్ థింగ్స్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఈజ్ మన టెక్నికల్ నాలెడ్జ్, సే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్. మన ఇండస్ట్రీలో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, కరెంట్ ఇష్యూస్, దోస్ ఆర్ ఇన్ ద న్యూస్ పేపర్. ఏవైతే ఉన్నాయి ఈ న్యూస్ పేపర్లో రీసెంట్, జస్ట్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ, అంటే మరీ పాత న్యూస్ పేపర్స్ ఏం రివైజ్ అవసరం లేదు, జస్ట్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ, జస్ట్ 1 month బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ ఏమైనా న్యూ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చాయా, సే ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో, ఆర్ ఎల్స్ రీసెంట్గా నాకైతే ఐ యూస్ టు హ్యాడ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ మెషిన్ లెర్నింగ్. సో నాకు దే పోస్ట్ క్వశ్చన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, machine learning, as well as ChatGPT. ChatGPT is very much in news nowadays. So ఇలాంటి టైప్ ఆఫ్ టిపికల్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా హాబీస్ ఏంటి అని అడిగారు, హాబీస్ రిలేటెడ్ క్వశ్చన్స్. నా హాబీస్ వచ్చేస్తుంది. సో దే ఆస్క్డ్ మీ హూ ఈస్ యువర్ ఫేవరెట్ చెస్ ప్లేయర్, నేమ్ ఫ్యూ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్, అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ సమ్ the chairperson also asked me a situation based question, like say suppose నువ్వు ఈ ఎగ్జామ్ క్లియర్ చేసావు, say after 30 years of your service నీ కింద some 100 వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, అలాంటి టిపికల్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అది మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. సో టెక్నికల్ సబ్జెక్ట్ మనం ఎలాగో స్ట్రాంగ్గా క్లియర్ చేస్తాం. అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంత క్లియర్గా మనం కన్వే చేస్తున్నాం ద మెసేజ్ వీ వాంటెడ్ టు డెలివర్, అది కూడా మ్యాటర్ అవుతుంది. ఎంత ప్రాపర్గా మనం కన్వే చేస్తున్నాం. బికాస్ వీ నీడ్ నాట్ జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, బట్ కొంతమంది దే స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. వాళ్ళు కూడా
దే ఆల్సో క్లియర్ ద ఎగ్జామ్ విత్ వెరీ గుడ్ మార్క్స్. సో మన కాన్ఫిడెన్స్ అనేది మనం లూజ్ చేసుకోకూడదు అనేది నా ఫీలింగ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. So sir, like finally you are ready for the interview, and let's get back to your interview day. So sir, like can you briefly share your interview experience, and meeku gurtunte like can you please tell us like what type of questions that interviewers has asked you? Few interview questions నేను ఆల్రెడీ షేర్ చేశాను మీతో. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ద డే ఆఫ్ ద ఇంటర్వ్యూ దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బికాస్ నేను 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, లైక్ 2021, 2022 and 2023. సో వన్ థింగ్ ఐ ఫౌండ్ అవుట్ వాస్ పీపుల్ చాలామంది టెన్షన్లో ఉంటారు జస్ట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఎవ్రీ సెషన్లో యూజువలీ 6 పీపుల్ని కాల్ చేస్తారు, అండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇంటర్వ్యూస్ పిలుస్తూ ఉంటారు. అండ్ యూజువల్లీ ఇంటర్వ్యూస్ లాస్ట్ ఫర్ అరౌండ్ 30 to 40 minutes. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. సో బిఫోర్ ద ఇంటర్వ్యూ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవి ఇవి అవుతుంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మన 10th స్టాండర్డ్, మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, ఎవ్రీథింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంగ్ విత్ ఇట్ వన్ ఆఫ్టర్ అనదర్ వాళ్ళు లైన్లో పిలుస్తూ ఉంటారు. ఈ స్పాన్ ఆఫ్ టైంలో పీపుల్ జనరల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం, కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివి జరగడం నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫీల్ అయ్యాను ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ 2021లో. సో ఇవి నేను మార్చుకోవడం, అడాప్ట్ అవ్వడం మెల్లమెల్లగా జరిగింది. అండ్ సిమిలర్గా యాక్చువల్లీ నేనైతే మాక్ ఇంటర్వ్యూస్ ఏమీ ఇవ్వలేదు, బట్ మెనీ పీపుల్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంటారు సో దట్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ద ఇంటర్వ్యూ అట్మాస్ఫియర్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ పోస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అలాగా. బట్ నాకు సడన్ ఆ టైం దొరకలేదు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. సో అది కాకుండా జస్ట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ అయ్యాక నేనైతే యూజువల్గా పెద్దగా అంటే మామూలుగా జస్ట్ నార్మల్ క్యాజువల్ టాక్ అలాగా ఇనిషియేట్ చేసేవాడిని విత్ మై పియర్స్. ఎక్కడి నుంచి ఎలా, ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి, జస్ట్ నార్మల్ క్యాజువల్ టాక్ సో దట్ మనం ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ ద ఇంటర్వ్యూ రూమ్, యూజువల్లీ చైర్పర్సన్ ఉంటారు హూ ఈజ్ అన్ యూపీఎస్సీ మెంబర్. ఆ తర్వాత యూజువల్లీ 4 members, 4 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, 4 or sometimes 3 కూడా ఉంటారు. సో ద చైర్పర్సన్ విల్ స్టార్ట్ asking questions. They might even ask your introduction, tell me about yourself. In fact already వాళ్ళ దగ్గర మన బయోడేటా ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఉంటుంది, ఫిల్డ్ బయోడేటా. సో చూసి కూడా మనకు క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకంటే కొంతమందికి యూజువల్గా వాళ్ళ బర్త్ ప్లేస్ గురించి ఆర్ ఎక్కడి నుంచి వచ్చారో దాని గురించి ఏమైనా కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అడగడం, వాళ్ళ స్టేట్ గురించి అడగడం, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫేస్ చేశారు. ఆ తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యూజువల్గా మన ప్రాజెక్ట్స్ కానీ ఆర్ ఎల్స్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నా మన ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ వన్ మోర్ ఎక్స్పర్ట్ యూజువల్లీ ఒక హెచ్ఆర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఉంటారు. వాళ్ళు మన సైకలాజికల్ మైండ్ సెట్ అవన్నీ ఎట్లాగా ఉన్నాయి అలా చెక్ చేస్తుంటారు. సో ఈ 30-40 minutes మనం ఎంత బెస్ట్గా మనం డిస్ప్లే చేసుకున్నాం, మనం పోర్ట్రే చేసుకున్నాం అబౌట్ అవర్ సెల్ఫ్ ఇస్ వాట్ మ్యాటర్స్. మోస్ట్లీ ఆ టెన్షన్ 30-40 minutesలో మనం ఎక్కువ టెన్షన్గా ఫీల్ అవ్వకుండా ఉండాలనేది నా అడ్వైస్. సో సార్ లైక్ మీ యొక్క ఇంటర్వ్యూలో ఐ థింక్ లైక్ వాళ్ళు ఏంటంటే మనకి వేరియస్ ఏరియాస్లో వాళ్ళైతే మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ అయితే అడుగుంటారు. సో మిమ్మల్ని మీ యొక్క ఇంటర్వ్యూలో లైక్ మెయిన్గా మిమ్మల్ని ఫోకస్ చేసిన ఏరియా ఏమన్నా ఉందా, అంటే ఈ ఏరియాలో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు? 2023 ఇంటర్వ్యూ గురించి అయితే చెప్పగలను. సో రీసెంట్గా జరిగింది కాబట్టి అందులో అయితే నాకు నా ప్రాజెక్ట్ గురించి అడిగారు. సో నా ప్రాజెక్ట్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఉండింది కాబట్టి మెషిన్ లెర్నింగ్ బేస్డ్ క్వశ్చన్స్, నాట్ జస్ట్ అబౌట్ ద ప్రాజెక్ట్ బట్ మెషిన్ లెర్నింగ్ ఇన్ జనరల్. అసలు మెషిన్ లెర్నింగ్ ఎప్పుడు లైట్లోకి వచ్చింది, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా. బికాస్ దీస్ ఆర్ నాట్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్స్ యాజ్ సచ్, అలాంటివి కాదు. బట్ స్టిల్ యూ షుడ్ బి రెడీ. అక్కడ మన స్పాంటేనిటీ చెక్ చేస్తారు, మీ ఎంత ప్రిపేర్డ్గా అయ్యి వచ్చామనేది. బికాస్ మన ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ కూడా మనం చెప్పలేదంటే దట్ లీవ్స్ ఎ బ్యాడ్ రిమార్క్
ఆన్ ద ఇంటర్వ్యూవర్స్. సో మెషిన్ లెర్నింగ్ ఆర్ తర్వాత కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్లోకి వాళ్ళు స్లోగా వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ ద బేసిక్ స్టార్ట్ చేస్తూ డీప్గా వెళ్ళడం అయితే జరుగుతుంది. లైక్ దెన్ ఫైనల్గా చాట్ జీపీటీ వచ్చేసరికి చాట్ జీపీటీ అనేది ఏ కైండ్ ఆఫ్ మోడల్, ఇప్పుడు వై హ్యాస్ ఇట్ బికమ్ సో ఫేమస్ ఇన్ ద రీసెంట్ డేస్, ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ దెన్ వన్ ఎక్స్పర్ట్ వచ్చేసరికి నా హాబీస్ గురించి అడగడం. అండ్ దెన్ ద చైర్పర్సన్ ఒక కేస్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, విచ్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ది వర్కర్స్ ఉన్నారు, దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ సమ్ రీజన్, వాట్ యాక్షన్ వుడ్ యూ టేక్, మీరు ఎలా డీల్ చేస్తారు ఆ వర్కర్స్తో, అలాంటి కైండ్ ఆఫ్ టిపికల్ క్వశ్చన్స్ టు చెక్ అవర్ మైండ్ సెట్, మనం ఎలా థింక్ చేస్తున్నాం అనేది చెక్ చేస్తుంటారు. ఇలాంటి పర్సనాలిటీ టెస్ట్, అందుకే మోస్ట్లీ పర్సనాలిటీ టెస్ట్ అంటారు, నాట్ జస్ట్ ఇంటర్వ్యూ. సో సార్ లైక్ ఫైనల్లీ మీ యొక్క ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో మీరు 2022లో ఆల్ ఇండియా 19 అయితే సెక్యూర్ చేసుకున్నారు, 2023లో ఆల్ ఇండియా 1 ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకున్నారు. సో సార్ లైక్ మనకి నార్మల్గా మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ క్లాస్ రూమ్లోనే క్లాస్ ఫస్ట్ అంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, అదే మనకి కాలేజ్ ఫస్ట్ వస్తే ఇంకొకలా ఫీలింగ్ ఉంటుంది. మీరు ఏకంగా లైక్ 2 lakh స్టూడెంట్స్ 2,50,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యే ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయితే సెక్యూర్ చేసుకున్నారు. సో లైక్ హౌ డస్ దట్ మేక్ యూ ఫీల్? సో మీకు ఎలా అనిపించింది ఆ ర్యాంక్ రాగా? యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, నేనైతే డెఫినెట్లీ నాట్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ వుడ్ సెక్యూర్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఆ రోజు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ యూజువల్. నేను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో ఉన్నాను, న్యూఢిల్లీలోనే. అక్కడ సర్టన్ ఈవినింగ్ సడన్గా మా ఫ్రెండ్ ఒకరిని కాల్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది అన్నారు. సో బట్ నేనే సమ్ జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. బట్ తర్వాత ఇంకా డిఫరెంట్ కాల్స్, కొంతమంది కోచింగ్ ఇండస్ట్రీ నుంచి కాల్ చేసి నాకు చెప్పారు, ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ మాకు, అది ఇదని. నాకేం అర్థం కాలేదు. ఐ హ్యాడ్ టు చెక్ ఇట్ మై సెల్ఫ్. నేను లిస్ట్ చూసి నేను కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది, నిజంగానైనా ఇదేమన్నా ప్రాంక్ జరుగుతుందా అనేది. బట్ ఆ తర్వాత అయితే మాత్రం అసలు ఆనందానికి అయితే హద్దులు లేవు. ఇమీడియట్గా మా పేరెంట్స్తో అయితే మాట్లాడాను, మా ఫాదర్కి మదర్కి. దే వర్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఆ తర్వాత మా ఆఫీస్లో కూడా ఎవ్రీవన్ కంగ్రాచులేట్ చేశారు. వీ హ్యాడ్ అ స్మాల్ పార్టీ. అండ్ తర్వాత లైక్ లైఫ్ చేంజ్డ్. తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ ఆల్ ఆఫ్ ఎ సడన్. నైస్. సో సార్ లైక్ ఆఫ్టర్ క్లియరింగ్ లైక్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, ఆఫ్టర్ యూపీఎస్సి మనకి రిజల్ట్ డిక్లేర్ చేశాక మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో విత్ ఇన్ 2 months 3 months మనకి మెడికల్ ఎగ్జామినేషన్కి కాల్ వస్తుంది, వేర్ దే చెక్ యువర్ నార్మల్ బీపీ, ఎవ్రీథింగ్, ఐస్ కానీ మన చెస్ట్ ఆర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు ఇలాగా. సో దట్ వీఆర్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్, మనం హెల్తీగా ఉన్నామా లేదా అని చెక్ చేస్తారు. ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ రిజల్ట్ అనేది ఇస్తారు, ఆర్ వి ఫిట్ ఆర్ అన్ఫిట్ అనేది. అది వచ్చాక బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్స్ ఎంత వేకెన్సీస్ అవైలబుల్, మనకు వచ్చిన ర్యాంక్ వేకెన్సీస్ బట్టి మనకి సర్వీస్ అలొకేషన్ అనేది అయితే జరుగుతుంది. సో యూజువల్లీ అప్రాక్సిమేట్లీ సే సమ్ 6 or 7 సర్వీసెస్ ఉంటాయి అండర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్. మెకానికల్ కింద అరౌండ్ సమ్ 6-7 సర్వీసెస్, సిమిలర్లీ సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ 6-7 సర్వీసెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ర్యాంక్ అండ్ ద వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ఈచ్ సర్వీస్ మనకి సర్వీస్ అలొకేషన్ అయితే జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్సెస్, మనం ఏ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చామో ప్రిఫరెన్సెస్, ర్యాంక్ అండ్ యువర్ ద వేకెన్సీస్ అవైలబుల్ మనకి సర్వీస్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ సర్వీస్ అలొకేషన్ అయ్యాక ఫ్రమ్ యువర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ మనకి జాయినింగ్ ఆఫర్ అయితే వస్తుంది. జాయినింగ్ ఆఫర్ వచ్చాక వీ హ్యావ్ టు జాయిన్ ది ట్రైనింగ్. ఈ ప్రాసెస్ అంతా మోస్ట్లీ యూజువల్లీ అరౌండ్ 10 months to 1 year, ఇది కూడా 10 months to 1 year టైం అయితే పడుతుంది. ఇది కూడా దట్స్ వై ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అని చెప్తుంటాం. 1 year ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ ఆల్మోస్ట్ 1 year until you are joining. సో ఇంత లాంగ్ సైకిల్ అనమాట.
సో సార్ లెట్ us assume ఒక స్టూడెంట్ రీసెంట్గా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవటం స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో అతని యొక్క గోల్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద ఎగ్జామ్, లేదా హీ జస్ట్ వాంటెడ్ టు ఎయిమ్ టాప్ ర్యాంక్. సో ఆ యొక్క స్టూడెంట్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ, స్ట్రాటజీ కానీ, మైండ్ సెట్ కానీ? సో వాట్ అడ్వైస్ యూ విల్ గివ్ టు హిమ్? బేసికలీ నేనైతే ఎప్పుడు ఈ ర్యాంక్ సెక్యూర్ చేయాలని నేనైతే ఎప్పుడు అనుకోలేదు, ఈ సర్టెన్ ర్యాంక్ నేను సెక్యూర్ చేయాలని. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ద హంగర్ ఫర్ సెక్యూరింగ్ మోర్ అండ్ మోర్ మార్క్స్, వాట్ ఎవర్ మ్యాక్సిమం మార్క్స్ ఐ కుడ్ గెయిన్. సో నేను ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ నేను స్కోర్ చేయాలని నేను అనుకునేవాడిని. సో ఫైనలీ ఆ మార్క్సే మనకి ర్యాంక్గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో ర్యాంక్ గురించి ఆలోచించాల్సిన అంత అవసరం అయితే లేదు అనుకుంటాను. అండ్ సర్టెన్ టిప్స్ ఏమైతే ఇవ్వాలంటే, నేను ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. లైక్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో బేసికల్లీ పేషెన్స్ ఈజ్ సంథింగ్ వాళ్ళు టెస్ట్ చేసేది. నేను చెప్పినట్టు 1 year లాంగ్ సైకిల్ అనమాట ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ లాంగ్ సైకిల్. సో 1 year లాంగ్ సైకిల్, మన ప్రిలిమ్స్ ఇచ్చాక మెయిన్స్ ఇచ్చాక ఇంటర్వ్యూ రాకపోతే ఆ కైండ్ ఆఫ్ మనకు వచ్చే బాధ కానీ ఎవ్రీథింగ్ అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇవ్వడం, ఈ లూప్లో మనకి చాలా ఒడిదొడుకులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, డిఫరెంట్ మనం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం. వాటన్నిటిని ఎదుర్కొంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. సో మోటివేషన్ ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. దిస్ లాట్ ఆఫ్ నెగిటివిటీ, ఇన్ఫ్యాక్ట్ నేను చూసాను చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం అబౌట్ నాట్ జస్ట్ అబౌట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, వేకెన్సీస్ తక్కువ వస్తున్నాయి ఈ ఇయర్, వేకెన్సీస్లో ఇట్స్ నాట్ వర్త్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అని, అలా డిఫరెంట్ నెగిటివిటీ అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. వీ షుడ్ బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్ నెగిటివిటీ, అది వన్ థింగ్. సో మన మోటివేషన్ షుడ్ ఆల్వేస్ బీ అట్ ద టాప్. అండ్ ఆ తర్వాత పేషెన్స్, నేను చెప్పినట్టు పేషెన్స్ టెస్ట్ చేస్తారు. మనం వీ షుడ్ బి యాజ్ పేషెంట్ యాజ్ పాసిబుల్. సో ఈ 1 year లాంగ్ సైకిల్, ఆ తర్వాత సెలెక్ట్ అయ్యాక మళ్ళీ 1 year లాంగ్ ప్రాసెస్ టు జాయిన్ యువర్ సర్వీస్. ఇట్స్ జస్ట్ టోటల్ కంప్లీట్ సైకిల్ అనమాట. అండ్ దెన్ డెడికేషన్, యూ షుడ్, మనం అంత నేను చెప్పినట్టు టెన్షన్ తీసుకోకూడదు, బట్ వీ షుడ్ బి సిన్సియర్ అండ్ డెడికేటెడ్ టువర్డ్స్ అవర్ ప్రిపరేషన్. మనం సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ పీపుల్, వాళ్ళు డైలమాలో ఉంటారు, నేను ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 day సడన్గా వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఎవరిని మోటివేట్ చేస్తారు. సో 10 hours 12 hours కూర్చుంటారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వీక్ వాళ్ళు అసలు టచ్ చేయరు. అలాగంటే దానికంటే సమ్మన్ ప్రిపేరింగ్ 2 hours a day, వాళ్ళకుండే నాలెడ్జ్ అనేది బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో డెడికేషన్ కూడా ఇంపార్టెంట్ అండ్ పర్సివరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతో సిన్సియర్గా కాన్స్టెంట్ అండ్ కూల్గా కామ్గా మనం ప్రిపేర్ అవుతున్నాం. అండ్ ఆల్సో మనం హౌ వెల్ ఆర్ వి మేనేజింగ్ అవర్ టైం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ సెక్యూరింగ్ ర్యాంక్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. Okay sir, last question sir. So sir, this is the final question for this podcast. Like ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే how someone can contact you? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఐఎమ్ అవైలబుల్ ఆన్ లింక్డ్ఇన్. మై యూజర్ నేమ్ గోరంట్ల సాయి చరణ్ టైప్ చేసి యూ విల్ ఫైండ్ మీ. ఐఎమ్ ఆల్సో యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ లింక్డ్ఇన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దట్స్ హౌ వీ ఆల్సో గాట్ కనెక్టెడ్, రైట్ జోషువా గారు? సో లింక్డ్ఇన్ డెఫినెట్గా నేను నాట్ జస్ట్ యూ, మీరే కాదు చాలామంది ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ వేరియస్ ఆస్పిరెంట్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఐ ఆల్సో రిజాల్వ్డ్ ఎవ్రీ వన్స్ డౌట్స్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ లింక్డ్ఇన్. ఎస్, ఐ ఆల్సో యాక్సెప్ట్ ఎవ్రీ వన్స్ కనెక్షన్స్. సో గైస్, నేను సాయి చరణ్ సార్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఒకవేళ మీరు సార్తో కనెక్ట్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు సార్తో అయితే కనెక్ట్ అవ్వచ్చు. సాయి చరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం ఇచ్చినందుకు, అండ్ మీరు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకైతే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ మై ప్లెజర్ జోషువా గారు. ఐ థింక్ ఇట్స్ రియలీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ పాడ్కాస్ట్. నేను మోస్ట్లీ తెలుగులో చెప్పడానికి ట్రై చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను మీతో కూడా చెప్పాను, తెలుగులో
చాలా మోస్ట్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ నేను చూడలేదు. డ్యూరింగ్ మై ప్రిపరేషన్ ఫేజ్ కూడా నేను చూసిందల్లా మోస్ట్లీ పీపుల్ స్పీకింగ్ ఇన్ హిందీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్. తెలుగులో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా తక్కువ చూశాను. సో ఐ ఆల్సో ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ వెన్ యూ contacted me. So it was my pleasure talking to you, and I hope this podcast would be helpful for all the future aspirants as well, and I wish all the best to all the future aspirants, and they may contact me like you said on LinkedIn, whoever has a doubt. Thank you very much. Yeah, thank you so much, sir. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు సాయి చరణ్ సార్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఐ హోప్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్లయితే ఈ పాడ్కాస్ట్ని లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి పాడ్కాస్ట్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.